ఆయనకి సరైన విలువ ఇవ్వట్ల. ఎందుకంటే అందుబాటులో ఉన్నాడు, చాలా తేలిగ్గా అందాడు కదా. ఆయన స్థాయి అంటూ గుర్తించట్లా మనం, ఆయన అంతస్తు ఏంటో గుర్తించట్లా మనం. షాలేమన్న ఒక ఉన్న విలువ ఏసైకి లేదు. ఒక మనిషి కోసం వెతుకుతూ ఉంటావు నువ్వు, ఏసై తేలిగ్గా అందుతాడు కదా. లోకంలో ఒక సామాన్యుడైన మనిషికి ఇచ్చిన విలువ, ఒక అధికారికి ఇచ్చిన విలువ, నీపై అధికారికి ఇచ్చిన విలువ యేసుకు లేదు. ఎందుకు? చాలా తేలిగ్గా నీకు అందుతాడు కదా. నువ్వు చేయన్నా పట్టించుకుని నీ వెంటబడి వస్తూ ఉంటాడు కదా. పిచ్చి ప్రేమ కదా నువ్వంటే, అందుకు తేలిక నీకు. నిజమే, అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజమే. పిచ్చి ప్రేమ నువ్వంటే యేసు. నీ మీద పడిన మొదటి ముద్దు యేసుదే. ఫస్ట్ సారి నిన్ను ఎత్తుకున్న చేతులు యేసువే, నిన్ను చెక్కిన హస్తాలు యేసువే, నిన్ను రూపుదిద్దుకుంది యేసే, నీకు అమ్మగా నాన్నగా నిలిచింది యేసే. అంత బలవంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు. ఒకసారి గుర్తు చేసుకో, ఎన్నిసార్లు గుండె చెదిరి నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఆయన వాక్కుతో మాట్లాడాడో చూడు. నువ్వు ఎవరెవరో మనుషులు వచ్చి మాట్లాడతారని ఎదురు చూసి కూడా కనపడలా. అప్పుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేశాడు. గుర్తు తెచ్చుకో. నువ్వు ఎక్కడో ఉంటే, ఏదో స్థితిలో ఉంటే, ఎవరు నన్ను ఆదరించట్లేదని ఏడుస్తా ఉంటే, నేనున్నాను, భయపడకు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేస్తాను, నిందకు ప్రతిగా పూదండను ఇస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నిందకు భయపడవాకు, కృంగిపోవాకు అని నీతో మాట్లాడలేదా? ఎవ్వరు, నువ్వు వెతుక్కున్న వాడు ఎవడు పట్టించుకోవాలి అప్పుడు. కానీ నువ్వు ఆయన ఆలోచించలా, కానీ ఆయన నీ వెంటబడి నిన్ను ఓదార్చాడు ఆయన. ఇది నిజం. ఎన్ని సాక్ష్యాలో ఈ మన జీవితంలో, కాదని చెప్పగలమా? యేసుతో నడిచినటువంటి అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి ఈ విషయాలన్నిటిని కూడా. హల్లెలూయా. నేను ఎన్నిసార్లు గుండె చెదిరి కూర్చున్నానంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. దిగులుగా కూర్చున్నానంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. నాకు అవమానం చేయడానికి ట్రై చేసి దాన్ని ఖచ్చితంగా ఘనతగా మార్చి చూపించి ఆడు అట్లా చేశాడు కదా, దాని ప్రతిగా నేను ఈ ఘనతనిచ్చాను చూడుకో.